అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ కీర్తన అదివో అల్లదివో తాలూకా మూడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. రెండో భాగం మొదటి భాగం చూడని వాళ్ళు ముందు చూసి అప్పుడు ఇక్కడికి రండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో రెండో భాగం చివరికి వచ్చేప్పటికి రెండవ సంగీతంలో ఫ్లూట్ అయిపోయింది, దాని తర్వాత స్ట్రింగ్స్ వస్తాయి. అక్కడి నుంచి మనం ఇప్పుడు కొనసాగిస్తున్నాము. ఒకసారి శృతి రాగం తాలూకా మెట్లు. స్ట్రింగ్స్ బిట్ ఏంటంటే అలాగనే వీణ వస్తుంది. మళ్ళీ స్ట్రింగ్స్, ఈసారి వేరే బిట్. ఆ స్టెప్స్ కొంచెం కిందకు వచ్చారు. మళ్ళీ వీణ. సో అక్కడతో రెండో సంగీతం అయిపోయింది. ఇప్పుడు చరణం స్టార్ట్ అవుతుంది. అదే వెంకటాచల, అది ఫస్ట్ చరణం. చెప్పాను కదా, చిన్నగా గమకాలు వాడారు. తర్వాత మా నుంచి పాస్ లైడ్ అవుతుంది. ఎస్, ఇది మళ్ళీ వస్తుంది మొత్తం అంతా. ఈ రిమా పామ అన్నప్పుడు కూడా పా నుంచి మా స్లైడ్. మళ్ళీ చూద్దాం. సారీ, మళ్ళీ చూద్దాం. మొత్తం అంతా 2 సార్లు అయిందా. తర్వాత సరి 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 రి సరి సరి సరి. ఇది ఒకసారి అనగానే వెంటనే వీణ బిట్ వస్తుంది అనమాట. చూద్దాం. నీ ని స స రి 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 మ మ రి 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 స స స స ని ద ని ద ని స. అట్లా మళ్ళీ ఆ లైన్ పాడతారు. ఈసారి చిన్న సంగతి. సరి 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 రి 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 సని ని స సమరి అన్నారు. సారీ, సజమరి. తర్వాత పని సని సని స పని రి సరి సరి. ని సరి మ రి స సని ని స స. తర్వాత స
రి సరి ని 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 స ప మ. సారీ, ని ని స ని సరి మరి. అది మొదటి భాగంలో చెప్పాను, రెండో భాగంలో కూడా చూసాం. మొదటి భాగం కాదు, సారీ, రెండో భాగం. సో మళ్ళీ అదే వస్తుంది. ఇదంతా అయిపోయాక మధ్య పల్లవి. చివరిలో అంతా ప్లే చేసి చూపిస్తాను. సమయం ఉంటే సుమా, వాయించకపోయినా దయచేసి ఏమనుకోకండి. దీని తర్వాత మూడో సంగీతం ఈక్వల్ టు రెండో సంగీతం. ఈ పాటలో సెకండ్ మ్యూజిక్, థర్డ్ మ్యూజిక్, ఫోర్త్ మ్యూజిక్ అన్నీ కూడా సేమ్, ఒకటే వాడారు. తర్వాత చరణంలో కొంచెం బాణి మారుతుంది అనమాట. చెంగటన అని వస్తుంది కదా, అక్కడ ఆ చరణం చూద్దాం ఇప్పుడు. మళ్ళీ అదే లైన్. తర్వాత రే మమ మరి మమ ని పప మపని మప ని ప మని బ. ఇది మొత్తం అంతా మళ్ళీ రెండోసారి వస్తుంది. అయితే అద్భుతమైన సంగతి ఒకటి వేశారు. అది సంగతి. రేమ పాస సని పామ పని పని పామ మరి రే స. తర్వాత సారీ, క్షమించాలి. అదంతా సేమే. సో ఈ ఎత్తుగడ, రెండవ చరణంలో ఎత్తుగడ మాత్రమే చిన్న తేడా ఉంది. సంగతి కూడా చెప్పాను. తర్వాత మళ్ళీ మధ్య పల్లవి, మళ్ళీ నాలుగో సంగీతం సేమ్ యాజ్ రెండో సంగీతం, అంతా సేమే. మూడో చరణంలో చిన్న మళ్ళీ తేడాను చూద్దాం. సాహిత్యంలో చిన్న తేడా వల్ల బాణీలో చిన్న తేడా. శ్రీ వెంకటపతికి అని వస్తుంది అనుకుంటా. ఇదే రెండోసారి పాడినప్పుడు నీ అనేది 5 సార్లు ఉంది కదా, దాన్ని ఏం చేశారంటే సని 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 అని సని 5 సార్లు పెట్టారు. తర్వాత భావింప సకల అని వస్తుంది కదా, అది రెండోసారి పాడినప్పుడు సకల దగ్గర చిన్న సంగతి. ఓకేనా, రెండోసారి సకల సమరి అని పాడారు అంతే. సో ఈ మూడో చరణంలో ఇంతే. ఇక ఆఖరి పల్లవిలో శ్రీహరివాసము అంటారు కదా, అదొక్కటే తేడా. ఆ స్వరం ఏంటంటే సరి సని సరి సని పని సని సరి సని పని రి సరి. అంతే. ఇంకో చిన్న తేడా ఏంటంటే అన్నారు, అదొక చిన్న తేడా. సో రే మమ పమ రే సని స ప సని రి స అంతే. సో
అయిపోయింది. ఇప్పుడు సమయం ఉంది కాబట్టి వాయిని చూపిస్తాను. కొంచెం సమయం ఉందండి, పర్వాలేదు. చరణం క్షమించాలి. ఓకే, రెండో చరణం. ఇంకా మిగతా అంత సేమే. చరణం సంగతి చూద్దాం. మూడో చరణం. ఆఖరిలో లాస్ట్ రాగంలో మళ్ళీ చెప్తాను. సో ఈ 3 భాగాల్లో చక్కగా ఈ కీర్తన పూర్తి చేయగలిగాను. చాలా సంతృప్తిగా ఉంది. ఇది మనము ఏ వర్గంలో చేశానంటే ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో. అందువల్ల రేపటి వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వచ్చిందో నాకు తెలియదు, ఆ పాటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.